కి 2 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్ 150 కోట్లు అడ్డంగా పోలీసులకి దొరికిపోవడంతో అడ్డగోలుగా వైసీపీ అభ్యర్థి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి పారిపోయాడు, ఈ 150 కోట్లు ఎవరివి, ఎక్కడ దొరికాయి, ఏం జరిగింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏం చేస్తుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల్ని 5 సంవత్సరాలు వేధించాడు కాబట్టి, వెంటాడాడు కాబట్టి, వాళ్ళని హింసించాడు కాబట్టి ఎన్నికల్లో ఓడిపోతాననేటువంటి భయంతో మళ్ళీ ఓట్లు కొని మరోసారి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతుంటే ప్రజలేమో అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమన్నట్టుగా భారీ ఓటమి జగన్మోహన్ రెడ్డికి రుచి చూపించడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల ప్రజలు సిద్ధంగా ఉంటే దీన్ని ఏం చేయాలో పాల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక నీచమైనటువంటి కుట్రకి తెరలేపాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటుకి 3,000, 4,000, 5,000, 6,000 అవసరమైతే 10,000 అయినా పెట్టి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి వస్తే మరొక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. తన అనుయాయులకి, తన కులం వాళ్ళకి, తన మతం వాళ్ళకి, తన పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని గుంపగుత్తగా అప్పగించవచ్చు అనేటువంటి నికృష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ వందలాది కోట్ల రూపాయలు డబ్బు చేసుకున్నాడు. అయినప్పటికీ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది భయపడతా ఉంది. ఎందుకంటే ఇటీవలే ఎస్పీలు మార్చేశారు, డిఎస్పీని మార్చేశారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చేశారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నటువంటి అనేక మంది అధికారుల్ని ఈసీ తొలగించింది కాబట్టి, ఈసీ వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి కంప్లైంట్ల మీద చర్యలు తీసుకుంటుంది కాబట్టి, అంటే ఈసీని కూడా బానిసత్వం చేయించుకుందాం, ఈసీని కూడా డబ్బుతో కొనుక్కుందాం అనే నికృష్టపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఓ వైసీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి డబ్బు లారీల్లో వస్తుండగా గరికపాడు చెక్పోస్ట్ దగ్గర, కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ దగ్గర 8 కోట్ల చిల్లర అమౌంట్ ఒకే లారీలో దొరకడంతో వెనకున్నటువంటి దాదాపు 9 నుంచి 10 లారీలు, ఇవన్నీ కూడా ఒక వైసీపీ అభ్యర్థి, అతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాయలసీమ నుంచి కోస్తా జిల్లాలకు మారినటువంటి దౌర్భాగ్యుడు. అంటే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. సరే దాచిపెట్టిదే ఉంది ఈ బొచ్చుగాడి గురించి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఇతను చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ్యుడు. ఇప్పుడు అక్కడ తన కొడుకును పోటీ చేయించుకుంటూ అక్కడ మెంగలేక ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి బయలుదేరాడు పోటుగాడు. ఇతని బలుపేంది, ఇతని బలమేంది అంటే కేవలం డబ్బు. అక్రమంగా ఎర్రచందనంతో, భూమాఫియాతో, గంజాయి మాఫియాతో, డ్రగ్స్ మాఫియాతో సంపాదించినటువంటి డబ్బును తీసుకొచ్చి ఇవాళ ఒంగోలు ప్రజల్ని డబ్బుతో కొనాలనేటువంటి నికృష్టపు ఆలోచన చేస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే ఈ డబ్బు చాలా వరకు చేరుంది, కొంత ఇక్కడ సరిపోక ఇంకొంత తీసుకొచ్చి అక్కడ పంపిణీ చేద్దాం. ఎందుకంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబానికి 40 సంవత్సరాలుగా ఒంగోలులో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఓడిపోతాననేటువంటి భయంతో మరింత డబ్బు తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరిస్తే ఏమన్నా ఒకటి గెలుపు అవకాశం ఉంటుంది. అదే కష్టపడి సంపాదించింది కాదు కదా, ప్రజల దగ్గర నుంచి దోచుకున్నదే కదా, ప్రజల్ని హింసించి దోచుకున్నదే కదా. అందుకని తీసుకొచ్చి పెడదామనుకొని తెలంగాణ నుంచి తీసుకొస్తుంటే దాన్ని ఒక లారీని పట్టుకోవడంతో మిగిలిన లారీలన్నీ కూడా ఎక్కడికక్కడ అక్కడే దాచుకొని డబ్బులు తీసుకురాకుండా ఆపేసి వేరే మార్గాల ద్వారా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ దీన్ని పర్యవేక్షించుకుంటున్నటువంటి వైసీపీ అభ్యర్థి అక్కడి నుంచి పరారీ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ డబ్బుతో మాకు సంబంధం లేదు, ఈ డబ్బు ఎవరిది కాదు, కావాలంటే మీరు తీసేసుకుంటారు టైపులు. ఎందుకంటే కష్టపడింది కాదు, నాదని చెప్పుకోలేరు. బ్లాక్ మనీ, దోచుకున్న డబ్బు ఎన్నికల సందర్భంలో ఈ రకంగా పట్టుబడితే మళ్ళీ డిస్క్వాలిఫై అవుతాడు. అందుకని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచే కాదురా నాయన, నువ్వు ఒంగోలు నుంచి కూడా పారిపోతావు. కరెక్ట్గా కొన్ని రోజులు 20-25 రోజులు వెయిట్ చేయి, ఆ తర్వాత ఈ రాష్ట్రం నుంచి కూడా నువ్వు నీ నాయకుడు పారిపోతాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పారిపోతే తన దగ్గర లక్షల కోట్లు ఇక్కడ దోచుకున్న సంపద ఉంది కాబట్టి విదేశాల్లో బతుకుతాడు. మరి తన తప్పుడు పనులకు సహకరించినటువంటి అధికారులు ఏమవుతారు? ఎప్పటికీ సీఎస్ అనేటువంటి బానిస జగన్మోహన్ రెడ్డి కోసం ఊడిగం చేస్తున్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడో 5 నెలల క్రితం నొక్కినటువంటి బట్టలకి ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎన్నికల ముందు ప్రజల అకౌంట్లో ఇప్పుడు డబ్బులు వేసి వాళ్ళు మరోసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తామనంటే నా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జనవరిలో బట్టలు నొక్కితే ఈ బొచ్చుగాడు అప్పుడు డబ్బు లేకుండా ఎన్నికలకు 1 రోజు 2 రోజుల ముందు డబ్బులు వేస్తే దాని అర్థం ఏంటి అంటే జనాల్ని ఓట్లు కొనటానికి తను ఓడిపోతాడని తెలుసు కాబట్టి, తను ఓటమి అంచుల్లో ఉన్నాడు కాబట్టి, నిజంగా ప్రజారంజకంగా పరిపాలించుంటే, ప్రజలకు మేలు చేసుంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుంటే, ఒక రాజధానికి పూర్తి చేసుంటే, ఒక పోలవరం కట్టుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అడుక్కునేటువంటి పరిస్థితి ఉండదు. సొంత చెల్లెళ్ళిద్దరూ అటు ఇటు తగులుకోవడంతో
కడపలో కూడా అతనికి ఒక్కపోత వాతావరణం ఉంది. పులివెందుల్లో అతని పరిస్థితి దారుణంగా ఉంది. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నటువంటి పరిస్థితి. కంచు కోటల్ లాంటి కడపే బద్దలవుతుంటే ఇక రాష్ట్రంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకోండి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టించబోతా ఉంది. దాదాపుగా 145 స్థానాలకు పైగా ఈ కూటమి సాధిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బతుకు 25 నుంచి 30 స్థానాలకు పరిమితం అవుతుంది. ఓడిపోయిన తర్వాత అతను పారిపోతాడు. అతనికి సహకరించి అతను తప్పుడు పనుల్లో భాగస్వాములైన వాళ్ళు అడ్డగోలుగా రాబోయే ప్రభుత్వంలో చట్టపరమైనటువంటి చర్యలకి గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.